టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వన్డేలలో ఇంగ్లాండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అతను జాకబ్ బెథెల్ వికెట్ పడగొట్టడంతో అత్యధిక వికెట్ల మార్కును టచ్ చేశాడు. మొత్తంగా అతడు ఇంగ్లాండ్‌పై ఇప్పటివరకు 41 వికెట్లు తీశాడు. వన్డేలలో ఇంగ్లాండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన మొట్టమొదటి ఆటగాడిగా అంటే హైయెస్ట్ వికెట్లు తీసిన ఆటగాడిగా రవీంద్ర జడేజా 41 వికెట్లు, జేమ్స్ ఆండర్సన్ 40, యాండ్రూ ఫ్లింటాఫ్ 37, హర్భజన్ సింగ్ 36, జవగల్ శ్రీనాథ్, అశ్విన్ 35 అనమాట. ఇక ఈ మ్యాచ్లో మరొక రికార్డును కూడా సాధించాడు జడేజా. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు తీసి 5వ భారత బౌలర్గా, 4వ భారత స్పిన్నర్గా కూడా ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అనిల్ కుంబ్లే 400 మ్యాచ్ల్లో 953 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 765 వికెట్లు, హర్భజన్ సింగ్ 707 వికెట్లు తీయగా, ఇక ఇప్పుడు భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడి 5వ బౌలర్గా జడేజా 600 వికెట్లు సాధించాడు. మొత్తంగా జరిగిన మ్యాచ్లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు ఒక మెయిడెన్ ఓవర్ వేసి కేవలం 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడంటే అది రవీంద్ర జడేజా రచ్చ రాంపాడని అనుకోవచ్చు. అయితే నిన్న ర ర రవీంద్ర జడేజా అలాగే హర్షిత్ రాణా బౌలింగ్లో, శ్రేయస్ అయ్యర్ ఏమో బ్యాటింగ్తో, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్లో విఫలమైన ఫీల్డింగ్లో అదరగొట్టేశారు.